గౌతమ్ అహల్య వాళ్ళ బేబీ ఎవరు? అంజనా. ఓకే, అంజనాదేవికి శాపం ఎవరిచ్చారు? దుర్వాస మహర్షి ఎందుకని ఇచ్చారు శాపం అంజనాదేవికి? ఫ్రూట్స్ ఏమి ఇవ్వలేదని శాపం ఇచ్చారా? ఏమని శాపం ఇచ్చారు? నువ్వు మంచి లాగా అయిపోతావు, నీకు కూడా మంచి ఫెట్ బేబీ పుట్టాడు అని చెప్తాడు. అయ్యో, మరి అప్పుడు అంజనాదేవి బాధపడుతుంది కదా, మరి అప్పుడు ఏమని చెప్తారు మళ్ళీ దుర్వాస మహర్షి? శివస్వామి భక్తితో నీకు ఒక బేబీ పుడితే నువ్వు మళ్ళీ మంచిగా అయిపోతావు అని చెప్తాడు. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంజనాదేవి? కేతలి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కింద కర్ణాటకలో. ఓకే, అప్పుడు వాళ్ళు ఎవరికి పూజ చేస్తూ ఉంటారు? శివస్వామికి. ఓకే, దశరథుడు పుత్రకామిష్టి యాగం చేస్తారు కదా, అప్పుడు కొంచెం పాయసం ఎవరు తీసుకొస్తారు? కౌతయ్య. వాళ్ళు తాగుతారు కదా. కౌతయ్య కైకై తాగుతాడు, సుమిత్ర తాగుతుంటే పట్టుకెళ్ళిపోయాడు. అప్పుడు కైకై సుమిత్ర వచ్చాడు. కౌసల్యకి కైకాకి 1 బేబీ. సుమిత్రకి 2 ఇచ్చారు కాబట్టి 2 బేబీస్ అని చెప్తున్నారు. ఓకే, సో ఆ పాయసం ఎవరు తీసుకెళ్లిపోయారు? వాయుదేవుడు. తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు వాయుదేవుడు? అంజనాకి ఇచ్చారు. అప్పుడు అంజనాకి ఎవరు పుట్టారు? హనుమాన్. ఓకే, అప్పుడు హనుమాన్ పుట్టేస్తాడు కదా, ఫారెస్ట్ కి వెళ్ళిపోతారు కదా ఒక రోజు. ఆ స్టోరీ చెప్పినానా? ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు ఏమైందో? హనుమాన్ జగుతారు. నిద్ర లేచి ఫ్రూట్ ఏమైనా ఉన్నాయా తిందామా అని చూస్తాడు. ఓకే, చూసి సన్ కనబడతాడు, బిగ్ సన్. దాన్ని మ్యాంగో అనుకొని అలా వెళ్ళిపోతాడు. అలాగా ఇలా వెళ్తారా? వెళ్ళి దాన్ని తినేస్తాడు.